హ్యాపీ డేస్లో చూసినప్పుడు వరుణ్ సందేశ్ ఇప్పుడు వరుణ్ సందేశ్కి ఇంత ఒక 5 kgs పెరిగాడేమో కానీ మొహం కానీ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఎలా సాధ్యపడుతుంది? అలా ఏం లేదండి. అప్పుడు 18 ఏళ్ళు ఇప్పుడు 36 ఏళ్ళు. సో అట్లా అలా ఏం లేదండి. వెయిట్ గెయిన్ అయ్యారు తప్ప మిగతాంతా బాగా అట్లాగే ఉన్నారు. అది జెనెటిక్స్ అనుకోవాలండి. అంతే మా ఫ్యామిలీలో జెనెటిక్స్ మేబీ. ఎందుకంటే మా బాబాయ్లు మా డాడీ వాళ్ళు కూడా వాళ్ళు 60 ఏళ్ళ వరకు అట్లనే ఆల్మోస్ట్ వాళ్ళు 30-40s ఎలా ఉన్నారో 50, 50, 60 కూడా అలానే ఉన్నారు. కాబట్టి మేబీ అది గుడ్ జెనెటిక్స్ మేబీ, ఐ డోంట్ నో. సార్ మీరు వితికా గారు కలిసి యాక్ట్ చేసే ఒక సీన్లో ఉన్న ఆవిడ కలిసి యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా ఫ్యూచర్లో? ఉండొచ్చు డెఫినెట్గా. యా, ఒక మంచి స్క్రిప్ట్ కోసము చూస్తున్నాము. ప్రాపర్ది కరెక్ట్గా ఆలోచన ఉందా సార్? ఉందండి. ఆల్రెడీ ఒకటి వర్క్ చేస్తున్నాము. అది ఇంకా అది కొంచెం టైం పట్టచ్చు. బట్ ఒకటైతే ఒక 2 ప్రాజెక్ట్స్ అయితే ఒక 2 స్టోరీస్ అయితే అలా ఉన్నాయి. ఏది చేద్దాము ఏంటనేది స్టిల్ థింకింగ్. సార్ వితికా గారు ఇన్కమ్ ఎంతో ఇప్పుడు అనుకుంటారు? యూట్యూబ్లో ఎంత వస్తుందో ఎందుకు తెలియదండి, నాకు తెలుసా? అనాలిటిక్స్ చూపిస్తుంది ఆవిడ? ఆమె చూపించదు. నేను ఒకసారి ఎప్పుడో అడిగాను, చాలా రోజులు అయింది, ఏంటి అసలు ఇంతకీ యూట్యూబ్ అని చెప్తే ఇగో అని చూపించింది. బాగానే ఉంది కదా అనుకున్నా. ఆవిడ హీరోయిన్ అయ్యండి, ఆవిడ యూట్యూబ్కి వస్తే చాలా మంది యూట్యూబర్స్ పోయారు సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్ అవ్వనివ్వండి, సినిమాకి అవ్వనివ్వండి, వేరే ఏ మీడియం అయినా యూనో ఇట్స్ మనం చేసే కాంటెంట్ బట్టి ఉంటుంది కదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ అనేది జనాలకి ఎలా రీచ్ కాదా అంటే దట్స్ ట్రూ కదా. మనం చేసే కాంటెంట్ జనాలకి ఎలా రీచ్ అవుతుందో, మనం చేసే సినిమాలో కాంటెంట్ ఉంటే జనాలు ప్రేక్షకులు సినిమాని సక్సెస్ చేస్తారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ ఇస్ కింగ్. సార్ ఫైనల్గా చెప్పండి, కానిస్టేబుల్ చూడాలి అంటే ఇప్పుడున్న డేస్లో పెద్ద హీరోల సినిమాలు కూడా కంటెంట్ బాగోకపోతే మ్యాట్నీకే వెళ్ళని పరిస్థితి. ట్రైలరు టీజరు ఏదన్నా కానీ ఎగ్జైటింగ్గా ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లేదు. ఇది ట్రూ. ఆఫ్టర్ కరోనా చేంజెస్, లైఫ్ చేంజెస్ అన్ని లాంగ్వేజ్లో మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా. అవునండి. ఈ యొక్క అద్భుతం ఏదో ఒక మిరాకిల్ జరిగి ట్రైలర్ అద్భుతంగా ఉంటే తప్ప ఆడియన్స్ రావట్లేదు. అవునండి. అటువంటిది ఏ ఫ్యాక్టర్స్ మీకు ఆడియన్స్ని థియేటర్కి కదిలిస్తాయి? ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కానిస్టేబుల్కి కనెక్ట్ అవుతారో అని చెప్తున్నారు. వాళ్ళని కదిలించే ఐటమ్స్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఎందుకంటే ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ మన వెబ్ సిరీస్లు కానీ తర్వాత విపరీతమైన కంటెంట్. గతంలో 2019 ముందు బిఫోర్ కరోనా మనకి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా. అవునండి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ మారిపోయినాయి, చాలా ఫ్యాక్టర్స్ ఓపెన్ అయిపోయినాయి. దానివల్ల ఒక సినిమాకి రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. బడ్జెట్స్, టైము, తర్వాత ట్రైలర్ బాగుందా, టేజర్ బాగుందా, ఫస్ట్ లుక్ బాగుందా అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి తెలుసు బాగుంటేనే ఇంట్లోంచి కదులుతున్నారు. అటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ని 10వ తారీఖు ఇంట్లోంచి కదిలించాలి అంటే మీ దాంట్లో ఏదో ఒకటి మిరాకిల్ జరగాలి, లేకపోతే మీ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉండాలి. డెఫినెట్గా. అటువంటి ఎలిమెంట్స్ ఇంకా ఏముంటాయి? ట్రైలర్ బాగుంది కాబట్టి ఇంకా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి ఆడియన్స్ కరెక్ట్? నేను అదే అంటున్నా, ఇప్పుడు ట్రైలర్లో మీరు చూసారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 million+ వ్యూస్ వచ్చాయి. సో యూనో అది మంచి రీచ్ అయింది ట్రైలర్. అండ్ ఐ హోప్ దట్ యూనో జనాలకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ట్రైలర్లో ఏదైతే చూసారో సినిమాలో దానికన్నా చాలా అంటే లైక్ నేను చెప్పాను ఇందాక, సస్పెన్స్ ఎలిమెంట్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, మంచి ఎమోషన్స్ కానివ్వండి, అండ్ ఓవరాల్ ఆ సౌండ్ డిజైనింగ్ కానీ సౌండ్ కానివ్వండి ఖచ్చితంగా ఆడియన్స్ని బాగా అంటే మా ప్రొడ్యూసర్ అన్నట్టు సినిమాలో ఖచ్చితంగా కొన్ని మంచి ట్విస్ట్స్ అలాంగ్ విత్ ఒక చిన్న గూస్ బంప్ మూమెంట్స్ కూడా ఉంటాయి అనుకుంటున్నాం మేము సినిమాలో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ రీజన్ థియేటర్లో చూస్తే ఒక మంచి కిక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకా ఎంతోమంది జగదీష్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయగలుగుతారు. సో ఐ థింక్ దట్స్ యూనో ఈ సినిమా ఖచ్చితంగా మా ఈ ఆర్యన్కి అండ్ జగదీష్ గారికి కూడా మంచి సక్సెస్ అయితే ఇలాంటి వాళ్ళు ఎంతో ఫిల్మ్ మేకర్స్ వచ్చి సినిమా ఇండస్ట్రీ ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.